ఈరోజు మనం చెప్పుకునే నీతి కథ ఎలుగుబంటి కృతజ్ఞత. ఒకరోజు వెంకడు అనే యువకుడు పనిమీద పొరుగురికి వెళ్లాడు. తిరిగి వస్తుండగా అతనికి దారి మధ్యలో ఓ ఎలుగుబంటి కనిపించింది. అది ఒంటినిండా గాయాలతో చెట్టు కింద కూర్చుని ఉంది. వెంటనే దాన్ని తీసుకెళ్లి వైద్యం చేయించాడు. ఆ ఎలుగును ఇంటికి తీసుకెళ్లి జాగ్రత్తగా చూసుకోసాగాడు. అలా 4-5 రోజుల్లో దాని ఆరోగ్యం కుదుటపడింది. వెంకడికి కూడా బాగా అలవాటైంది. ఎప్పుడూ తన వెనకాలే తిరుగుతూ ఉండేది. అదంతా చూసిన వెంకడమిత్రుడు, నువ్వెలాగూ రోజూ కూలి చేసుకుంటున్నావు కదా, దీనికి ఆటాపాటా నేర్పించు. నువ్వు చెప్పినట్లు చేసేలా శిక్షణ ఇవ్వు. అలా డబ్బు సంపాదించుకోవచ్చు అని సలహా ఇచ్చాడు. స్నేహితుడి సలహా ప్రకారం అలాగే చేసాగాడు వెంకడు. ఎలుగుబంటితో చిన్న చిన్న విన్యాసాలు చేయిస్తూ డబ్బు సంపాదించుకున్నాడు. చిన్న ఇల్లు కూడా నిర్మించుకున్నాడు. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. కొన్నాళ్లకు ఇక ఎలుగుతో ఆటలు ఆడించడం మానేశాడు వెంకడు. తన దగ్గర ఉన్న డబ్బులతో ఓ కొట్టు పెట్టుకుని సరకులు అమ్మడం ప్రారంభించాడు. ఎలుగును కూడా జాగ్రత్తగా చూసుకోసాగాడు. ఒకరోజు ఉదయం లేచి చూసేసరికి అది కనిపించలేదు. ఎంత వెతికినా ప్రయోజనం లేకపోయింది. దాంతో స్నేహితుణ్ణి కలిసి విషయం చెప్పాడు వెంకడు. నువ్వు కొట్టు పెట్టుకున్నావు కదా, ఇక దాని అవసరం నీకు లేదని వెళ్ళిపోయి ఉంటుంది. దాని ప్రాణాలు కాపాడావు కాబట్టి ఇంతకాలం కృతజ్ఞతతో నీకు బతుకుదెరువునిచ్చింది. వన్యజీవులకు స్వేచ్ఛ కన్నా మించింది ఏముంటుంది అన్నాడతను. ఇక చేసేదేం లేక వెంకడు మనసులోనే ఎలుగుకి కృతజ్ఞతలు చెప్పుకున్నాడు.